ఐబిఎం సిఇఓ అరవింద్ కృష్ణ రీసెంట్ గా ఒక పాడ్కాస్ట్ లోకి వెళ్లి మాట్లాడారు. ఆ పాడ్కాస్ట్ లో ఈయన చాలా షాకింగ్ ట్రూత్స్ మాట్లాడారు. ఏఐ గురించి, ద స్పెండింగ్ ఆన్ ఏఐ గురించి, దివాళా తీస్తామా అని చెప్పి చాలా మాట్లాడారు. అవేంటో చూద్దాం. ఈయన ఏమంటారంటే పబ్లిక్ ఏఐ ప్లాన్స్ అనేవి దగ్గర దగ్గర మొత్తం కలిపి 100 గిగావాట్స్ ఆఫ్ కంప్యూట్ కెపాసిటీ వరల్డ్ వైడ్ ఉంటుంది అంటున్నారు. అయితే దీని కాస్టింగ్ వచ్చి ఎలా ఉంటుందంటే $80 బిలియన్ పర్ గిగావాట్ ఉంటుంది. అయితే ఈ $8 ట్రిలియన్ ఇన్వెస్ట్మెంట్ కి క్యాపెక్స్ అనేది దగ్గర దగ్గర $800 బిలియన్ అనేది ఉంటుంది. అయితే ఈ $8 ట్రిలియన్ కి క్యాపెక్స్ దగ్గర దగ్గర $800 బిలియన్ ఇయర్లీ ప్రాఫిట్ వస్తే కనుక ఇంట్రెస్ట్స్ కట్టుకుంటానికి ఉంటుంది. సో ఇంత వస్తే ఇంట్రెస్ట్లకే వెళ్తుంది. ఇంత వస్తుందా, ఇంత వస్తుందా, లేకపోతే అదంతా వస్తే ఇంట్రెస్ట్కి వెళ్తుంది. అసలు ప్రాఫిట్ ఎక్కడ వస్తుంది అని చెప్పి ఈయన పాయింట్. ప్రస్తుతం పెరుగుతున్న ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైసెస్ కి, ఈ చిప్స్ ప్రైసెస్ కి, వీటన్నింటికి ఇంత రానే రాదు. ఫస్ట్ ఇంట్రెస్ట్ అయ్యే డబ్బులే రావు, ఇంకా ప్రాఫిట్ కూడా అంత రావు ప్రాఫిట్స్ అని చెప్పి అంటున్నారు. అయితే రీసెంట్ గా సామ్ ఆల్ట్మన్ ఉన్నారు కదా, ఓపెన్ ఏఐ సిఇఓ, ఆయన ఏమంటున్నారంటే ఫర్ ద నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ కి $1.4 ట్రిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద స్పెండ్ చేయబోతున్నాము అని చెప్పి ఆయన అంటున్నారు.